So nth term in AP, we know first term is A, common difference is D, number of terms n. Then an equal to a plus n minus 1 into d. A indicates the any term in the arithmetic progression where a is the first term, n is the number of terms, and d is the common difference. In this table, we should fill in the blanks. Suppose a ఇచ్చాడు, d, n, an. వీటిలో మిస్సింగ్ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి సమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేస్తే 1, that is this is 1, 2, n అంటే 3, d is 4. టోటల్గా మనకి 4 టర్మ్స్ కనిపిస్తాయి. ఈ 4 టర్మ్స్ లో ఈ క్వశ్చన్స్ లో 1 to 5 క్వశ్చన్స్ లో ఏదో ఒక టర్మ్ మిస్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఒక ఫార్ములా an is equal to a plus n minus 1 to d. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆ ఫార్ములాలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 ఉన్నప్పుడు ఎనీ 3 షుడ్ బి గివెన్. ఏవైనా ఒక 3 ఇస్తే మనము ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ సమ్ చూస్తే ఏ ఇస్ గివెన్, సో ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తే an is equal to a plus n minus 1 into d. ఇది మనకు బ్లాంక్ an కనుక్కుందాం. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఎంతండి 7, సబ్స్టిట్యూట్ 7 ప్లస్ n ఎంతండి 8. సో n ప్లేస్ లో 8 వేస్తాం. 8 minus 1 into d ఎంతండి, d is 3. So that is equal to 7 plus 8 minus 1, 7. Bracket means into. ఆల్రెడీ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే బాడ్మస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ బాడ్మస్ రూల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్. ఈ 4 ఆపరేషన్స్ అయిన తర్వాత మాత్రమే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7 ప్లస్ 7 3s are 21. So the answer is 28. The answer is 28. Whereas second question లో a given, b కనుక్కున్నాడు, d ఇవ్వలేదు, and n ఇచ్చాడు, an ఇచ్చాడు. Now again using same formula, an is equal to a plus n minus 1 into d. an is given 0, no substitute 0 here, is equal to j is minus 18, so minus 18 plus n is 10, n plus లో 10 minus 1 into d not given. మనం d ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం 4 టర్మ్లో 3 ఇచ్చాడు, d అనేది అన్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు minus 18, 10 minus 1 means 9d. సో ఈ minus 18 ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి, ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ఇట్ బికమ్స్ minus 18 కాస్త ఏమవుతుంది, ప్లస్ 18 అవుతుంది, is equal to 9d. Therefore 9d is equal to 18 కనుక ఈ
ఇంటూ 9 ఇటు వస్తే బై 9 అవుతుంది. 18/9 is equal to D. 9 ones are 9 twos are. Therefore D is equal to